అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏరా మనోడు, వెళ్ళిరమ్మంటావా? ఇక రేపటి నుంచి నీ వీపు వాయగొట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండడరా. ఏమంటావు? తాతయ్య, మీరున్నన్ని రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. చిన్నప్పుడు ప్రతి సెలవులకి మన ఊరికొచ్చిన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందే తిరుగుతున్నాయి. నువ్వు నాన్నమ్మ నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. రేపు నా పిల్లల్ని కూడా తీసుకుని సెలవులకి మన ఊరికి ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే మీరే వాళ్ళకి జ్ఞాపకాలనిచ్చేది. ఆ జ్ఞాపకాలు ఇవ్వాలంటే ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబం కలిసికట్టుగా ఉండాలంటే అదొక్క భార్య వల్లనే అవుతుందిరా. మన అన్నదమ్ములనైనా పిల్లలనైనా కలిసి ఉంచే శక్తి ఒక్క ఆడదానికే ఉంటుందిరా. వాళ్ళు లేకపోతే మనం సున్నా. వాళ్ళు ఒక్కటిగా మన పక్కన నిల్చుని మన విలువల్ని పెంచుతూ పోతారు. వయస్సు వేడిలో ఉన్నప్పుడు మనకు వాళ్ళ విలువ తెలియదురా. ఇష్టం వచ్చిన మాటలు అంటాం, అవమానపరుస్తాం, కొన్నిసార్లు లెక్క కూడా చేయం. ఇదిగోరా, కొందరు వయసు వచ్చాక రెక్కలొచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది, చూపు మందగిస్తుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. అయినా మన అవసరాలని దగ్గరుండి చూసుకుంటున్నప్పుడు భార్య తల్లి కన్నా గొప్పగా కనిపిస్తుంది. అప్పుడు మన పురుషాహంకారం తగ్గి తాను మనిషిలా కాదు దేవతలా కనిపిస్తుంది. కాళ్లకు దండం పెట్టుకున్నా పర్వాలేదనిపిస్తుంది. కానీ ఆ సమయానికి వాళ్లకు మన మీద 10% అన్న ప్రేమ మిగిలేటట్టు చూసుకుంటే చాలరా. పిచ్చి మొక్కలు అన్నీ క్షమించేసి మళ్ళీ మనకు సేవలు చేయటం మొదలు పెడతారా. అదే 90% ప్రేమ మనం కాపాడుకోగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించరా. అది మన చేతుల్లోనే ఉంటుందిరా మనవడా. ధ్రువ, పిల్ల బంగారం రా. నీ 90% ఇచ్చేయి. పద రా. అమ్మ వసుంధర, నందితకి కూతురు లేని లోటు తీరుస్తున్నావమ్మా. ఇంతకాలం నందిత గురించి మాకు దిగులుండేది. నిన్ను చూశాక అది పోయింది. ఇంకేంటి విశేషాలు చెప్పు. నా దగ్గర ఏముంటాయమ్మమ్మా, మీరే చెప్పాలి. తాతయ్య గారు మీరు ఆరోగ్యం సరిగా చూసుకుంటారు కదా. మీ తాతయ్య నా పక్కనున్నంత వరకు నా ఆరోగ్యానికి దిగులే లేదు. శారీరకంగా కంటే మానసికంగానే ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి వసుంధర. నేను చెప్పేది నీ గురించే. ఒక ఆడపిల్లని ఎలా పెంచాలో మీ పుట్టింటి వాళ్ళు అలా నిన్ను పెంచారు. కాకపోతే పెళ్ళయ్యి మెట్టినింటికొచ్చాక ఇద్దరి మనసులు కలవడానికి కొంచెం సమయం పడుతుంది. ధ్రువ వాళ్ళ తాతయ్య గారిలాగే దూకుడెక్కువ, నీకేమో నిదానం ఎక్కువ. ఇద్దరూ కలిసి మెలిసి నీ సంసారమనే నావని ఒడ్డుకు చేర్చాలి. ఈ మగాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళనుకుంటారు వసుంధర. ఒక్కోసారి వంటకేసి బాధేయాలనిపిస్తుంది. నీకూడా అలా అనిపిస్తుందా? నీ మనసులో ఏముందో తెలీదు కానీ అన్నిటికీ అలా నవ్వుతూనే ఉంటావు. మా ధ్రువ ఎంతో అదృష్టవంతుడు నువ్వు తన జీవితంలోకి రావడానికి.
వాడిది వాడి తాత పోలికేమ్మా, చెప్పాను కదా. ఆయన దగ్గరే పెరిగాడు, కొన్ని బుద్ధులు అలవరుచుకున్నాళ్లే, అందుకే చెప్పగలుగుతున్నాను. పైకి నాకే అన్నీ తెలుసు అన్నట్టుంటాడు. కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, కానీ ప్రేమ కూడా ఎక్కువే. ఆ భావోద్వేగాల్ని అదుపులోకి తీసుకురావాల్సింది నువ్వే. నిజం వసుంధర, ఒక్కో మగాడిలో ఒక్కో లోటుంటుంది. వాటిని సరిచేయాల్సింది మనమే. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అది కాపురంలో కలతైనా కష్టమైనా ప్రేమతోనే సరిచెయ్యాలి. వాళ్ళు పంతానికి పోతే మనం కూడా పంతానికి పోతే ఇక అంతే, కాపురాలు నిలబడవమ్మా. మీ జనరేషన్ వాళ్ళకి అనిపించొచ్చు, ఏ మేమే తగ్గాలా అని. ఇప్పుడు తగ్గినట్టే తగ్గుదాం, తర్వాత వాళ్ళ జుట్టు మన చేతికొస్తుంది చూడు, ఆ రోజు చెప్దాం వాళ్ళ పని. వసుంధర, ఈ మూర్తిని నేను గత 25 ఏళ్లుగా పూజిస్తున్నాను. జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు మనకన్నీ కోల్పోయినట్టనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఈ మూర్తి వైపు చూడు. వినాయకుడిని చిన్నప్పుడు తన చేతులతోనే చంపిన శివుడే తిరిగి ఏనుగు మొహం పెట్టి బతికించాడు. చవితి రోజు పొట్ట పగిలి రెండోసారి మరణం అంచులకు వెళ్ళినప్పుడు కూడా తిరిగి ప్రాణం పోసుకుని విజ్ఞాధిపతి అయ్యాడు. ఏదో మంచి జరగబోయేటప్పుడే మన చుట్టూ ఉన్న చెడుతో పోరాటం చేసేలా చేస్తాడని గుర్తుపెట్టుకో. నీకున్న భావోద్వేగాలన్నీ తొలగిపోయి విజయాలు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం నీకిచ్చానమ్మా. నందిత, నువ్వేమీ కంగారు పడనవసరం లేదమ్మా. నీకు కూతురులాంటి కూతురు దొరికింది. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఇంకా కొన్ని రోజులు ఉంటారనుకున్నానత్తయ్య. ఈసారి ఖచ్చితంగా వస్తాం. అప్పుడు ఇలాగే సరదాగా గడుపుదాం. అది కాదు, ఇక్కడికి మేము వచ్చినందుకు వీళ్ళకి మా చేతులతో ఏవో కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం. అంతకని ఏం కావాలి? అవును, మళ్ళీ వస్తాం. ఎప్పుడొస్తారు తాతయ్య? ఎప్పుడు మీకు మాతో అవసరం పడితే అప్పుడు. మీకు మరీ అంతగా మమ్మల్ని చూడాలనిపిస్తే మనింటికి బుల్లి ప్రతాప్ వస్తున్నాడని ఎవరితోటైనా కబురు పెట్టండి, వెంటనే వచ్చేస్తాం. ఇక్కడే ఉంటాం. మీరు బొమ్మన్నా పోము. అంతే అంతే. వెళ్ళొస్తాం. సరే అత్తయ్య. పదండి వెళదాం. పద. వెళ్ళొస్తామమ్మా. బాయ్ నాన్నమ్మా. బాయ్ తాతయ్య. ఆ జ్ఞాపకాలు ఇవ్వాలంటే ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబం కలిసికట్టుగా ఉండాలంటే అదొక్క భార్య వల్లనే అవుతుందిరా. వాళ్ళు లేకపోతే మనం సున్నా. పిల్ల బంగారం రా. నీ 90% ఇచ్చేయి. పైకి నాకే అన్నీ తెలుసు అన్నట్టుంటాడు. కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, కానీ ప్రేమ కూడా ఎక్కువే. ఒక్కో మగాడిలో ఒక్కో లోటుంటుంది. వాటిని సరిచేయాల్సింది మనమే. మీ చెయ్యి నొప్పి తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నారా? అవి 3 days వాడమని చెప్పారు కదా. ఉండండి.
టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ వసుంధరా. వసు 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 వసు. నిన్నిలా పిలిచి చాలా రోజులైంది కదా. ఏంటి వసు అలా చూస్తున్నావు? ఏ నిన్నిలా పిలవకూడదా? నిన్నిలా పిలవాలని నాకెప్పుడూ ఉంటుంది. అలాగే నువ్వు ప్రేమగా ధ్రువ అని పిలిస్తే వినాలనుంటుంది. కానీ మన జీవితంలో చాలా జరిగాయి. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చేది నీ పేరే వసుంధరా. అన్నీ నీతో పంచుకోమని నా మనసు చెప్తూ ఉంటుంది. కానీ మన ఇద్దరి మధ్య ఎవరో వచ్చి గ్యాప్ క్రియేట్ చేశారు. నావి అనుమానాలు అపోహలని నువ్వు అంటావు. వాటిల్లో నిజం లేదంటావు. ఎందుకో ఈరోజు నీ నోటితో నువ్వు నిజం చెప్తే వినాలనుంది. వసు, నిజమే చెప్పు. ఇప్పటికీ నువ్వు నన్ను కావాలనుకుంటున్నావా? నన్ను వద్దు అనుకుంటుంది మీరే సార్. వసు, నువ్వంటే నాకెంత ఇష్టమో నేను చెప్పలేను, కానీ నువ్వే నా ప్రాణమని మాత్రం చెప్పగలను వసుంధరా. నేనంటే నీకెంత ఇష్టమో నీ మాటల్లో చెప్పు వసుంధరా. నా జీవితంలో అనుకోని అదృష్టం ఉంటే అది మీరే సార్. నిజం చెప్పు. నిన్ను నీ మనసులో ఉన్నది మాటల్లో చెప్పు అని నీ గురించి అడుగుతున్నాను. నేనెప్పుడు మాట మార్చి చెప్పలేదు సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసులో మీరు తప్ప ఇంకెవరూ లేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇది మీరు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నేనెప్పటికీ అర్థం చేసుకోలేకపోతే అది మీ నిర్ణయం. అయితే నా నిర్ణయం విను వసుంధరా. ఎప్పటికీ నేను నిన్ను నమ్మను. మేము ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మేమేదైనా తప్పులు చేస్తే చేసిన తప్పుని ఒప్పుకుంటాం. కానీ మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని దాస్తూ ఉంటారు. అదే మీకు మాకు ఉన్న తేడా. ఎంత సిన్సియర్గా ప్రేమించామో తప్పు చేసిందని తెలిస్తే అంత శాడిజంగా బిహేవ్ చేయడం కూడా తెలుసు. నీతో రాసుకుని పూసుకుని కొన్ని గంటల పాటు ఉన్నంత మాత్రాన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి నీతో కలిసిపోతానని అనుకోకు. నీతో పూజలు పునస్కారాలు చేసింది అమ్మ కోసం, వచ్చిన బామ్మ తాతయ్య కోసం. అంతేకాని నీతో బతకాలన్న ఉద్దేశం నాకు కొంచెం కూడా లేదు. ఇప్పటి వరకు కలిసిపోవాలని పూజలు చేయించారు కదా. నీతో పూజలు కూర్చున్న ప్రతి సెకండ్ ఎప్పుడు నీ నుంచి నాకు విముక్తి వస్తుందా అని అడుగుతూనే ఉన్నాను. పరాయి మగాడితో కులక్కుండా ఉంటే
మనసు తాళి కట్టించుకున్న వాడితో నిగ్రహంగా ఉంటే ఆ కాపురాలు బావుంటాయి. అది లేనప్పుడు ఏం చేసినా ఫలితం శూన్యం. అవును, నాకొక డౌటు. నువ్వు పూజ చేసిందే నాతో కలిసిపోవాలనా, లేదంటే నా పీడ త్వరగా విరగడైపోయి ఆ కార్తీక్ గాడితో కలిసిపోవాలనా? దానికెందుకే ఈ ఏడుపులు, ఈ డ్రామాలు? నేను విడాకులు ఇస్తానని చెప్తున్నాను కదా. నాకు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు, నీ కార్తీక్ గాడితో వెళ్ళిపో. ఇప్పుడు మీరు ఏం చేసినా నాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఇంతకన్నా మీరు దిగజారి మాట్లాడడం చాలాసార్లు నాకు పరిచయం చేశారు. మీరు ఎప్పటికీ మారరని కూడా నాకు అర్థమైంది. అదే నేను చెప్తున్నాను. నాతో కలిసి ఉండడం ఎందుకు? ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. ఆ పని మాత్రం చెయ్యవు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో, ఎవరితో ఉండాలనుకుంటున్నావో నాకొక క్లారిటీ వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, చీప్గా సింపతి గేమ్స్ ఆడినా, నువ్వు నేను కలిసి ఉండడం ఇకపై జరగని పని. నీ చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మీరన్న మాటలకి ఒక్కప్పటి వసుంధర అయితే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇప్పుడు నన్ను రాటు తేలేలాగా చేశారు కదా. మీ మాటలు బాధ పెట్టడం మానేశాయి, పైగా నవ్వు వస్తుంది. మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకున్నారు. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నా అడుగు ఇంటి నుంచి కంపెనీ దాకా వచ్చింది. ఒక్కొక్కసారి మొదట్లో మనం వేసే అడుగు తడబడొచ్చు, కానీ మనలో నిజాయితీ ఉంటే ఆ అడుగు గమ్యం చేరకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. నా గమ్యం ఏంటో నాకు తెలుసు. అది చేరే వరకు వెనక్కి తిరిగి చూడను. అప్పటి వరకు వెయిట్ చేయండి. కార్మికులు స్ట్రైక్లు విరమించడం మనకి మంచి పరిణామం అయ్యింది. ఇప్పుడు వర్క్ బాగా జరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగింది. వచ్చే 2 నెలల్లో ఈ నష్టాలు పోయి మనం లాభాల బాట పడతాం. ఇట్స్ అ గుడ్ న్యూస్. ధ్రువ, నీ ప్రమోషన్ ప్లాన్ చూపించు. అమ్మా, నాకు కొంచెం టైం కావాలమ్మా. ఇంకెంత టైం కావాలి ధ్రువ? ఒక్క ప్రమోషన్ ప్లాన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావా? మన ఐపీఓ సండేతో క్లోజ్ అవుతుంది. డూ యూ రియలైజ్ దట్? అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నీ సంగతేంటి? రాత్రి పగలు ల్యాప్టాప్ పట్టుకుని ఏదో చేస్తున్నట్టు కనిపిస్తావు. అసలేం చేస్తున్నావు నువ్వు? ప్రమోషన్స్ ప్లాన్స్ గురించే రీసెర్చ్ చేస్తున్నాను మేడం. అయితే ప్లాన్ ఈ పాటికే రెడీ అయి ఉండాలి కదా. ఏది? తన వల్ల కాదులేమ్మా. అమ్మా, నాకొక్క డే టైం ఇవ్వు, నేను చేసి చూపిస్తాను. ఒక్క రోజులో చేయగలిగే కేపబిలిటీ ఉన్నవాడివి ఇన్ని రోజులు ఎందుకు చేసావు? మిమ్మల్ని నమ్మి నేను తప్పు చేశాను. వసుంధరా, నువ్వు దాని మీద వర్క్ చేస్తున్నావు కదా, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఆలోచించాను, కానీ అది ఇంకా ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. మరైతే ఇప్పుడు డిస్కస్ చేయమ్మా. మనం ఇక్కడికి వచ్చింది అందుకు కదా.
మేడం, మనం షేర్స్లోకి వెళ్తున్నాం కాబట్టి మన ఎంప్లాయీస్కి బోనస్గా మన షేర్స్ ఇద్దాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇన్ని రోజులు జీతాలు ఇవ్వలేదు అన్న ఇంపాక్ట్ తగ్గుతుంది. బోనస్గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరిగి అందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అలాగే మన స్టాక్ బ్రోకర్స్కి కూడా కొన్ని షేర్స్ ఫ్రీగా ఇద్దాం మేడం. అదెలా అంటే ఒక్క నిమిషం. ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ ప్రపోజల్. ఇక 1 minute కూడా లేట్ చేయకుండా దీన్ని వెంటనే మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. వసుంధరా, ఇక నుంచి ఈ ప్రాజెక్ట్ నువ్వే లీడ్ చెయ్యి. నీకు అసిస్టెంట్గా రేపు ఇంకొకళ్ళని అపాయింట్ చేస్తాను. అబద్ధాలు ఆడటం, ఒక మగాడు చాలడని ఇంకో మగాణ్ణి వెతకటం. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను పెట్టను. మరి ఇంకేంటి, కాపురం మొదలు పెడతామా?